సో ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇన్ క్రికెట్ మ్యాచ్ దెర్ ఆర్ 3 types of tickets say A and B and C each costing ₹1000, ₹500 and ₹200 respectively. The ratio of the tickets sold of categories A, B and C is 3:2:5. If the total collection from selling the tickets is ₹2.5 crore, find the total number of tickets sold అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3 కేటగిరీ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి అన్నాడు A, B, C. వాటి రేషియో 3:5 రేషియోలో అమ్మారు అని అంటున్నాడు ఆ స్టేడియంలో. అయితే ఇవి A అనేది 3x, B అనేటివి 2x, C అనేది 5x టికెట్స్ సెల్ అయితే టోటల్ కాస్ట్ ఆఫ్ టికెట్స్ అన్ని కేటగిరీ ఆఫ్ టికెట్స్ అమౌంట్ వచ్చేసి మనకి 2.5 crore వచ్చిందనమాట అమ్మితే. సో అప్పుడు మనకి ఏమని చెప్పొచ్చు, ఏ కేటగిరీ 3x టికెట్స్ అమ్ముడుపోయాయి, ఈచ్ 1000 రూపీస్ అన్నప్పుడు 3x ఇంటూ 1000 అనమాట, ప్లస్ 2x ఇంటూ ఇది బి కేటగిరీ, ప్లస్ 5x ఇంటూ 200 సి కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఇంటూ 1 crore. ఇక్కడ క్రోర్ అనేది ఇచ్చాడనమాట, కానీ ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి రూపీస్లో ఉంది. సో 1 crore రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 7 zeros కదా, 1 7 zeros. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 3000x ప్లస్ 1000x ప్లస్ 1000x ఈజ్ ఈక్వల్ టు 2 5 1 2 3 4 5 6 అనమాట. 3 zeros 3 zeros 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయిపోతే 5x ఈజ్ ఈక్వల్ టు 25,000 వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 5,000 వస్తుంది అనమాట. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 5,000 అనేది వచ్చింది. సో మనకేం కావాలి, నెంబర్ ఆఫ్ టికెట్స్ కావాలి. ఏమైంది 3x ప్లస్ 2x ప్లస్ 5x, సో టోటల్ 10x అనమాట. సో 10 ఇంటూ 5,000, టోటల్ 50,000 టికెట్స్ అనేవి